నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని బైబిల్ యేసు వారి యొక్క బోధ సారాంశం. ఇది మనం బాగా తెలుసు, బాగా వచ్చిన మాటే, కానీ దీన్ని ఏమాత్రం క్రియల్లో చూపించలేకపోతున్నాం కదండి. ప్రేమించటం అనే విషయాన్ని మీరు గనక చక్కగా అందరినీ సన్మానించి అందరినీ గౌరవించే లక్షణం మీకుంటే చాలామంది మరి అన్యులు మనల గురించి ఆలోచించగలుగుతారు. మనం వారిని తక్కువ వారిగా, లేకపోతే వారికి ఏం తెలియదు అన్నట్లుగా, లేకపోతే వాళ్ళు ఏదో పాపంలో ఉన్నారు అన్నట్లుగా వాళ్ళని మనం చాలా మరి వేరుగా చూస్తా వారి ఎడల మనం ప్రవర్తించే ఆ ప్రవర్తన కొంచెం వారిని ఇబ్బంది పెడతాను. ఇప్పుడు యేసువారిని నమ్ముకున్న తర్వాత ఇక వాళ్ళ ఫంక్షన్కి నేను వెళ్ళను, వాళ్ళ ఎళ్ళ జోలికి వెళ్ళను, అసలు వాళ్ళని పలకరించను. ఎందుకనంటే దుష్టునికి దూరంగా ఉండమని అన్నాడు అని మనమే అనుకొని ఇక వాళ్ళనందరినీ బయట పెట్టేస్తున్నాను. చూసారా, ఇది పెద్ద రాంగ్ అయిపోతుంది, ఇది పెద్ద ఆటంకం అయిపోతుంది క్రైస్తవ్యానికి. వాళ్ళు ఇదే ఎత్తి చూపిస్తున్నారు. మరి మీ బైబిల్ అట్లానే చెబుతుందా? మీ యేసు ప్రభువారు కలపటానికి వచ్చాడా, విడగొట్టడానికి వచ్చాడా? ఆ అమ్మాయి మొన్నటిదాకా మాకు ఎన్ని ఫంక్షన్లకు వచ్చేది, మా ఇంట్లో ఏం జరిగినా ముందు వచ్చేది, అన్నిట్లో పాల్గొనేది, చక్కగా అయిపోయిన దాకా ఉండేది, ఎందుకో ప్రార్థనకు పోతుందంట, ఇప్పుడు రావట్లా. సో ఇలాంటివన్నీ కూడా మనమేదో అనుకొని వాళ్ళని దూరం పెట్టేస్తున్నాం. అందరినీ ప్రేమించండి, చక్కగా అక్కడికి వెళ్ళండి, ఉండండి. కాకపోతే ఆదివారం అయితే వెళ్ళొద్దులే, కానీ మిగతా రోజులు చక్కగా వెళ్ళండి. వాళ్ళు ఏదైనా పూజలు చేస్తుంటే దూరంగా ఉండండి, చక్కగా బయట ఉండండి. వాళ్ళు ఏదైనా పెడితే పూజ చేయకుండా పెట్టారని అడిగి తినండి. ఒకవేళ కాదు అనుకున్నా కానీ ప్రార్థన చేసుకొని తినండి. సో అట్లా వారితో కలిసి ఉంటా మెల్లిమెల్లిగా ప్రార్థనకి వెళ్తే మా ఇంట్లో ఇట్లా జరిగిందమ్మా అని ఒక మాట ఏంటి వాళ్ళ చెవుల్లో. అసలు నిజమైన సువార్త మీకు ఆ భారం ఉంటే అది చేసేది. ఫంక్షన్కి పోయి చక్కగా వాళ్ళందరూ అట్లా మంచిగా పట్టు చీరలు కట్టుకొని ఆలాడే బాగా ఈ బొక్కలకు తగులుతూ ఉండే అన్నీ చూస్తూ ఉంటే మీరు కూడా చూస్తా మెలుగు దాంట్లో నుంచి ఒక మాట అనండి. మెలుగు చెవు దగ్గరికి వెళ్ళి దాన్ని ఎట్ట కదిలిచ్చి భలే ఉందే, ఇది ఎక్కడ నటరాజా అదంట, మెలుగు చెవులో యేసు ప్రభువు నేను ప్రేమిస్తున్నాడు తెలుసా అనండి. ప్రాక్టికల్గా చేసి చూడండి. ఒక్కసారిగా ఉలికిపో నన్నా అని అంటారు. నిన్నే, నేను క్రైస్తవులు కాదుగా అంటది, అయినా సరే నిన్నే ప్రేమిస్తా. ఎంత ప్రేమించాడు తెలుసా, నీ కోసం ప్రాణం పెట్టాడు తెలుసా అనండి. అని వెళ్ళిపోండి అక్కడి నుంచి. ఇక వాళ్ళు నీట పడతారు. ప్రాక్టికల్గా చేసి చూడండి ఎప్పుడన్నా. అమ్మలారా, అక్కలారా. సో ఎంతసేపు పట్టు చీరలు చూసి, అంతసేపు బొట్టలు చూసి, మెట్టులు చూసి, తట్టలు చూసి, ఇవే అనుకోకుండా అటువంటి ఫంక్షన్కి వెళ్ళిన ఇది ఒక అవకాశం నాకు అనుకోని చక్కగా ఒక మంచి ఛాన్స్. ఇక్కడికి వెళ్ళిపోయి అక్క ఖచ్చితంగా ఏదో ఒక మాట చెబుతా, ఈ వదినకి ఎట్లయినా సరే మెల్లిగి, ఈ వదిన వెంటది ఖచ్చితంగా, ఈ వదినకి ఎట్లయినా చెబుతా, మెల్లిగి ఎక్కడ మెల్లిగి వచ్చే ఆదివారం మెల్లిగి మందిరాన్ని లాక్కొస్తా అని ఆలోచన కలిగి వెళ్ళండి. ఎందుకు ఎవరు వద్దన్నారు? నేనైతే చెప్పట్లా అట్లా. మేమైతే మా చర్చలు అట్లా బోధిస్తాం, మీ వాళ్ళందరూ వదిలేయండి, ఇక రండి, మూర్ఖులైన తరం వారికి వేరే అన్నారంటే అసలు వాళ్ళని పలకరించొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, బొట్లు తీసేయండి, గాజులు తీసేయండి, పూలు పెట్టుకోబాకని నేను చెప్పట్లా. చెప్పామమ్మా ఎప్పుడన్నా? దాదాపు 7-8 ఏళ్ళ నుంచి వస్తుంది అమ్మాయి ఇల్లు. చెప్పామా? అక్కర్లా అవన్నీ కదా. మనోళ్ళు పర్టికులర్గా ఇవి పెట్టి ఏమండి భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులకు మన వాళ్ళని వేరు చేసేస్తున్నారు. కాబట్టి ఆలోచన చేయండి. అవన్నీ తర్వాత మెల్లిగా నువ్వే మార్చుకుంటావు, వాటి గురించి కాదు. ముందుగా వారితో ముందు సహవాసం కలిగి ఉండండి, వారిని మరీ సన్మానించండి. అంటే అర్థం ఏంటంటే చక్కగా వారితో ఉండండి, వారితో చక్కగా మాట్లాడుతూ ఉండండి, పలకరిస్తూ ఉండండి, చక్కగా వారితో అన్నీ కలిసి ఉండండి. ఏదో ఒక అవకాశం వచ్చింది, మెల్లికి సవారు చెప్పండి. 1-4 సార్లు చెబితే వినొచ్చు, వాళ్ళు కూడా రక్షణలోకి రావచ్చు. కాబట్టి అందరినీ సన్మానించండి అని అంటే, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17లో పౌలు కూడా ఈ మాటను గుర్తు చేశారు. ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17. అది సన్మానించాలి, అందరినీ సన్మానించాలని అంటే ఇక మీరు శాలువాల్ ఫ్యాక్టరీ పెట్టుకోమని కాదులే, కానీ సన్మానించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను కూడా పాస్టర్ గారిని, నేను కూడా నన్ను సన్మానించాలని కోరుకుంటున్నా. ఏది? ఈ మాటను బట్టి 1 తిమోతి 5:17 మాటను బట్టి బాగా పాలన చేయి పెద్దలని, మీ దగ్గర వాక్యం చెప్పి పాస్టర్ గారిని సన్మానించని అన్నాడు పౌలు గారు. సో ఈ మాటను బట్టి మీరు కూడా నన్ను సన్మానించాలని నేను కోరుకున్నాను అనుకోండి. సన్మానించడం అంటే అసలు ఏంటి? ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరానికి ఒకసారి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అందరూ తలా ఒక శాలువా కప్పి పూలదండలేసి అయ్యగారికి చప్పట్లు కొట్టి బయటికి వెళ్తా ఏం పాస్టర్ ఇడు అనుకుంటే వెళ్ళారు అనుకోని, అది సన్మానం అయిద్దా?
లైవ్లో చూసే వాళ్ళకి సన్మానం అవ్వచ్చు, కానీ సన్మానం అయిద్దా? అసలైన సన్మానం ఏం తెలుసా? ప్రతి ఆదివారం మీరు వాక్యం వెంట ఒక 7 పాయింట్లు వింటే ఒక్క పాయింట్ అన్న లోపడతారు చూసారా? ఒక్క పాయింట్ కన్నా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు చూసారా? ఆ ఒక్క పాయింట్ కొరకు దేవుడు ఈరోజు అన్న ద్వారా నాతో మాట్లాడాడు, అన్న మంచిది చక్కగా నాకు నేర్పించాడు, నేను ఇది మార్చుకుంటానని వెళ్తారు చూసారా? అది సన్మానం చేయటం అని, అది అసలైన సన్మానం అని. మీ శాలువాలు, మీ దండలు మేము కోరుకోవట్ల అక్కర్లా. అవన్నీ శాలువాలు 4 రోజులు ఉంటాయి, దండలు ఆ రోజే బయటపడేస్తాం కదా. ఫోటోల కోసం అవన్నీ అయ్యి కాదు. సన్మానించడం అంటే అర్థం ఏంటి? గౌరవించటం, ప్రేమించడం అంటే అర్థం ఏంటి? గౌరవించడం అంటే అర్థమైంది మాట వినటం కదా. తల్లిని గౌరవించు అంటే అర్థం ఏంటి? తల్లి మాట వినటం. షాప్కి వెళ్ళరా అంటే షాప్కి వెళ్ళి రావటం. కొంచెం ఇది అక్కడ పెట్టమ్మా అంటే పెట్టడం. అప్పుడు తల్లిని గౌరవిస్తానని అర్థం, తండ్రిని గౌరవిస్తానని అర్థం కదా. అది సన్మానించటం అని. కాబట్టి మరి మీరు అలా సన్మానించేవారు ఉండారా లేదా? మీ పెద్దల్ని సన్మానిస్తున్నారా? మీ పాస్టర్ గారిని అంటే మాట వింటున్నారా అండి? వాక్య ప్రకారంగా చెప్పిన మాట వింటున్నారా? లోబడుతున్నారా? సో మెల్లిగా ఎప్పుడన్నా మాకు కూడా తెలియజేస్తా ఉండండి. మీ ఆత్మీయ అభివృద్ధి అందరికీ కనబరుచానండి. మీరేమో అసలు కాముకుంటారు, అసలు లోపల అభివృద్ధి చెందేస్తున్నారు, కనపడకుండా అభివృద్ధి చెందేస్తున్నారు కదా. కొంచెం మాకు కూడా తెలియపరచండి. నేను కూడా ఇట్లా కొంచెం అభివృద్ధి చెందాను, నేను కూడా స్పిరిచువల్గా నాకు కూడా గ్రో అవుతుంది, నేను కూడా ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డాను, ఈరోజు ఆరాధన ద్వారా నేను ఈ పాట ద్వారా నాకు బాగా ఉజ్జీవం కలిగింది, ఈ మాట ద్వారా నేను ఉజ్జీవం పొందుకున్నాను, నేను ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాను అనేది ఏదో ఒక రూపాయలు మాకు కూడా తెలియజేస్తా ఉనండి. మేము కూడా కొంచెం ఉజ్జీవం పడతాం, మాకు కూడా అవసరమే కదా అప్పుడప్పుడు. కాబట్టి